పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు రికార్డు స్థాయిలో 90% పోలింగ్ నమోదైంది. మొత్తంగా మే 4న రిజల్ట్స్ రానున్నాయి. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు రానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, మొత్తానికి దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, ఏ రాష్ట్రంలో మళ్ళీ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, పాత వాళ్ళే అధికారంలోకి వస్తారా లేదంటే కొత్త వాళ్ళకు అవకాశం కల్పించబోతున్నారా ఓటర్లు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయం ఇది. సో ప్రస్తుతం ఇప్పటికే సమయాన్ని చూస్తుంటే వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి 2వ దశ పోలింగ్ కొనసాగుతుంది. అంటే 6 గంటలకే ముగిసినప్పటికి కూడా 6 గంటల వరకు ఎవరెవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది. దానికి అనుగుణంగా ఇంకా చాలా పోలింగ్ బూతుల్లో ఇప్పటికే ఓటర్లు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వాస్తవానికి అంటే 5 గంటల వరకే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90% పోలింగ్ నమోదైంది. అంటే గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున ఇప్పుడు ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఏఆర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిణామం కావచ్చు, ఆ తర్వాత ప్రజల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారాల హోరు, అంటే ఏ విధంగానైతే పెరిగినటువంటి ప్రెజర్ డెప్త్తోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వస్తున్నటువంటి మహిళలు, యూత్, ఈ పెరుగుతున్నటువంటి పోలింగ్ శాతం ఎవరికి కలిసి రాబోతుంది అనే దాని మీద కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ భారీగా పెరుగుతున్నటువంటి ఓటింగ్ శాతం ఇది ఎస్ఏఆర్ వల్ల జరిగింది. గతంలో ఓట్లు వేయనటువంటి వాళ్ళందరి సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకోసం ఇదంతా జరిగిందనే దాని మీద కూడా ప్రచారం జరుగుతుంటే, లేదు పెరిగినటువంటి పోలింగ్ శాతం వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోతుంది, అది బీజేపీకి కలిసి రానుందని చెప్పి ఒకవైపు లెక్కలు కడుతుంటే, మరోవైపు పెరిగినటువంటి ఓటింగ్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు, దాంతోపాటు మైనార్టీలు కూడా ఉన్నారు, అది టీఎంసీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటూ కూడా మరోవైపు విశ్లేషణలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బెంగాల్ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ ఏ విధంగానైతే మరోసారి అధికారంలోకి వస్తాం, 4వసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మహిళలకు చేస్తున్నటువంటి లక్ష్మీ బండార్ కావచ్చు, దాంతోపాటు మిగతా ఏవైతే ప్రత్యేకమైనటువంటి పథకాలు, రాష్ట్రం చేపడుతున్నటువంటి పథకాలపైన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రత్యేకంగా ఏ విధంగానైతే స్థానికంగా ఓటర్లను తొలగించేటటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున ఎజెండాగా మారింది. కానీ బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి వచ్చినటువంటి చొరబాటుదారులు ఉన్నారో వాళ్లకు మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓటర్ ఐడి కార్డులతో పాటు ఆధార్ కార్డులను కూడా సృష్టించి ఇవ్వడం, దానివల్ల ఇది పెద్ద ఎత్తున దేశానికి ప్రమాదంగా మారుతుంది. అందుకోసమే చొరబాటుదారులందరినీ కూడా ఏరివేసేటువంటి క్రమం కేంద్రం చేస్తుంది. సో ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం. ఆ తర్వాత ఓటర్ ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళను ఏరివేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరోవైపు బెంగాల్లో జరిగినటువంటి ఆర్జీ కార్లో ఎవరైతే డాక్టర్కి సంబంధించినటువంటి అత్యాచార ఘటన కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించినటువంటి అంశం. డాక్టర్లందరూ కూడా దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. సో ఆర్జీ కార్లో చనిపోయినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ తల్లి కూడా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆమెకు సంబంధించినటువంటి ప్రచారంతో పాటు అటు కేంద్ర మంత్రులు, మరోవైపు ఏకంగా ప్రధానమంత్రి పెద్ద ఎత్తున బెంగాల్లో చేసినటువంటి ప్రచారం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏకంగా బెంగాల్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించారు. గత ఎన్నికల సందర్భంలోనైతే అటు కంట్రోల్ రూమ్లో ఉండి మరి వార్ రూమ్లో ఉండి పరిస్థితులను సమీక్షించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎలాగైనా సరే బెంగాల్ను కైవసం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్రచారం కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశాలు కూడా కనిపించాయి. అంటే ఏ విధంగానైతే బెంగాల్ వెనకబడుతుంది, సో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, ఉద్యోగాలు కల్పించాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలంటూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ 142 అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో అంటే ఏ విధంగానైతే ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 123 స్థానాల్లో టీఎంసీనే గెలిచింది. అంటే ఏకంగా ఎక్కువ సంఖ్యలో గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాన్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో
ఓటర్లను తొలగించిన తర్వాత పెద్ద ఎత్తున అంటే బెంగాల్లో ఏకంగా 90 లక్షల వరకు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. మళ్ళీ వాళ్ళు ఓటర్లుగా అప్లై చేసుకోవడం, ఆ ఓట్లు పోయాయని చెప్పి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టును కూడా విడుదల చేశారు. సో ఫైనల్గా ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాల మధ్య ఈ పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి హింస నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు పోలింగ్ బూత్ల వద్ద కనిపించాయి. అక్కడక్కడ కొన్ని ఏ విధంగానైతే కొన్ని ఘటనలు జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ప్రశాంతంగా చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. సో ఫైనల్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వాళ్లకు ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించారు. ఆ ఓటింగ్ కూడా కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి 5 గంటల వరకే 90% ఉందంటే ఖచ్చితంగా ఇది మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి విడత జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే 152 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 93% నమోదవుతే ఈసారి అంతకు మించి నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి సరళి చూస్తే కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా పరిస్థితి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా రానున్నటువంటి ఎన్నికల కోసం అంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ బెంగాల్ ఎన్నికల ఫలితాలు చాలా ప్రభావం చూపుతాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి దేశం మొత్తం కూడా బెంగాల్లో ఏం జరగబోతుంది, బెంగాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనే దాని మీద చర్చ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాజు.